హలో గోల్ఫర్స్. ఈరోజు మనం గోల్ఫ్ కోసం తెలుసుకుందాం. గోల్ఫ్ కోసం తెలుసుకోవడానికి ఏముందంటే, అసలు గోల్ఫ్ ఏంటి, అసలు ఈ గేమ్ ఏంటి, అసలు గోల్ఫ్ డబ్బులు ఉండాలి కానీ చిన్నపిల్లడు అంటే టూ ఇయర్స్ నుంచి 3 ఇయర్స్ నుంచి పండు ముసలివాడి దాకా ఆడగలిగే స్పోర్ట్ ఇది. డబ్బు ఒకటి ఉంటే చాలు, అలాగా ఆడుకోవడమే. ఇకపోతే ఇది చాలా పాపులర్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ఇంకా క్లాసిక్ గేమ్ అన్నమాట ఇది. అయితే ఈ గేమ్ మాత్రం అసలు ఈ గేమ్ ఏంటి, ఎక్కడ పుట్టింది, ఎలా ఉంది, ఎక్కడ స్టార్ట్ అయింది అని చూస్తే ఈ గేమ్ స్కాట్లాండ్లోని కనిపెట్టారు. అప్పుడు వాళ్ళు షోల్జర్స్ అప్పుడు యుద్ధం టైంలోని ఏది తోచక టైంపాస్కి ఏదైనా ఆడడానికి ఉంటే బాగుండని అన్నట్టు ఈ గోల్ఫ్ని కనిపెట్టారు. అప్పట్లో ఈ క్లబ్స్ వీటి ఉండేవి కాదు కాబట్టి ఒక కర్ర పుల్లలు అంటాయి కదా, కర్రలతోని ఒక చిన్న బాల్తోని అలాగా చిన్న హోల్ ఆ బాల్ని ఆ కర్రలు యూస్ చేసి వేయడమే అప్పుడు టార్గెట్. అదే గోల్ఫ్. అది ఆడుతూ వాళ్ళకి అడిక్షన్ లాగా అయిపోద్ది అన్నమాట. అందరూ ఆడుకునే ఉంటారు. ఇది 15th సెంచరీలో అక్కడ కనిపెట్టారు అన్నమాట. 15th సెంచరీలోని అలా ఆడుతూ అలవాటు చేసుకుంటూ ఇంకా వాళ్ళు అడిక్ట్ అయిపోతారు అన్నమాట గేమ్కి. గోల్ఫ్లో మ్యాజిక్ అదిలేండి. అయితే అప్పట్లో ఒక కింగ్ ఉండేవారు ఆ స్కాట్లాండ్కి, జేమ్స్ కింగ్ 2 అని సంథింగ్. ఎవరు ఆడు మనకి ఎందుకులే కానీ ఆడేటి వీళ్ళు ఇలాగా గోల్ఫ్ ఆడి దూకుతున్నారు, ఇలాగ రోజుకి ఎలాగైనా అలా ఆడేసుకుంటున్నారు. వీళ్ళకి ఇంకా వారప్పుడు ఎలా ప్రిపేర్ అవుతారు, వీళ్ళు అసలు ట్రైన్డ్గా ఉన్నారా లేదా అని భయంతో ఈడేట్ చేశాడు. అదే 1500s బ్యాన్ చేసి బ్యాన్ చేస్తారు అన్నమాట. అంటే ఏంటి, ఎందుకు బ్యాన్ చేస్తారు అని అంటే, వీళ్ళు ఇలాగ గేమ్ ఆడుకుని కూర్చుంటే అలర్ట్గా ఉండలేరు, ట్రైన్ అవ్వలేరు అనేసి బ్యాన్ చేసేస్తేమో. మన వాళ్ళు ఏం చేశారు, మన వాళ్ళు గేమ్ బాగా ఎడిక్ట్ అయిపోయారు కదా. ఈవెన్ వీళ్ళు గేమ్ బ్యాన్ చేసిన సీక్రెట్గా సైలెంట్గా ఆడుతూనే ఉండేవారు అన్నమాట. సర్లే ఇవన్నీ కాదని అనేసి ఆ 3 సెంచరీలు అలా వదిలేసి 18th సెంచరీలోనే అఫీషియల్గా గేమ్ని స్టార్ట్ చేశారు. అది కూడా పర్ఫెక్ట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ రూల్స్తోనే. ఎక్కడ మన స్కాట్లాండ్లోనే. అది సెయింట్ సంథింగ్ అన్నమాట, ఏదో ఉంటుంది. దాన్ని హోమ్ ఆఫ్ గోల్ఫ్ అంటారు. అక్కడ మన గోల్ఫ్ అఫీషియల్ రూల్స్ అన్నీ ఏంటంటే, అఫీషియల్ రూల్స్ అంటున్నావు, హోమ్ ఆఫ్ గోల్ఫ్ అంటున్నావు, ఎందుకంత అడవిడి అని అంటేమో ఉంటుంది. మరి ఒక చిన్న గేమ్ అయితే పోనేది, అలాగా చిన్న గేమ్ కాదు. హెక్టార్స్ ల్యాండ్లో ఉంటుంది. బోల్డ్ రూల్స్ ఉంటాయి. రూల్స్ అంటే తక్కువ కూడా ఉంటాయి, చాలా రూల్స్ ఉంటాయి. ప్లేయర్స్ ఉంటారు, బోల్డ్ చాలా ఉంటుంది అన్నమాట. మొత్తం అంతా చిన్న మ్యాటర్ కాదు. మనం చూడడానికి చిన్న గేమ్లా అనిపిస్తుంది. అంటే ఇది అందులో ఇలా కొడితే అలా కన్నాలు కొడితే అయిపోయింది అని అనుకుంటాం మనం. చాలామంది అలాగే అనుకుంటారు. నాకు కూడా చాలామంది అలాగే అన్నారు. అయితే అలాగా అందరూ అనుకునే విధంగా గోల్ఫ్ అయితే అలా కాదన్నమాట. గోల్ఫ్ ఎలా అంటే మనం చూసినంత ఈజీ కాదు. ఇందులో బోల్డ్ క్యాల్కులేట్ చేయాలి, టెక్నిక్స్ వాడాలి, ఇంకా ఫోకస్ చేయాలి, ఇంకా పేషెన్స్ మెయిన్ థింగ్ అన్నమాట. పేషెన్స్ ఉండాలి. పేషెన్స్ ఎందుకంటే ఒక హోల్ బాగా ఆడేస్తాం, హ్యాపీ ఎగ్జైట్ ఫీల్ అయిపోతాం, 2 హోల్ చెడదొరుకుతాం. ఇలాగా అలా చెడదొరికినప్పుడు గివప్ ఇచ్చేద్దాం అన్న మెంటాలిటీ ఉంటుంది. అయినా మనం ఎన్ని షాట్లు పోయినా, ఒక స్టార్టింగ్ షాట్ పోయినా, ఏ షాట్ పోయినా ఆపకుండా అదే పేషెన్స్ మెయింటైన్ చేస్తూ అలా ఆడితేనే అదే గోల్ఫ్ అన్నమాట. అంటే ఇది పేషెన్స్తోనే ఇది బిగ్ డీల్ అన్నమాట. అలాగా ఉంటుంది అన్నమాట. మనం చూసినంత ఈజీ కాదు. ఇంకా చాలామంది అనుకుంటారు అంటే ఏముంది ఇలా కొట్టడమే కదా అని అంటేమో, చాలామంది ఫస్ట్ అటెంప్ట్లో అయితే ఆ బాల్ని కొట్టలేరు. అది పక్కా కొట్టలేరు. ఎందుకంటే దానికి ఎలా పడితే క్రికెట్లో ఊపేస్తానంటే అలా అవ్వదన్నమాట. అంటే దానికి ఒక ప్రాపర్ స్టాండ్స్ ఉంటాయి, ప్రాపర్ స్వింగ్ ఉంటుంది, ప్రాపర్ బోల్డ్ ఉంటాయి సంథింగ్. అవన్నీ మనం ఫర్దర్గా మాట్లాడుకుందాం. చాలా ఉన్నాయి, బోల్డ్ ఉన్నాయి, చెప్పడానికి అయితే చాలా ఉన్నాయి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారో ఏది చేసుకుంటారో తెలియదు. అలా కంటిన్యూగా ఇది గోల్ఫ్ కోసం అన్నమాట. ఏదో మనకు తెలియని విధంగా ఏదో అలా ట్రై చేశాను. ఇది గోల్ఫ్ చరిత్ర. అంటే
అంతే అలాగే స్టార్ట్ అయిందన్నమాట గోల్ఫ్, ఇప్పుడు ఇలా సాగుతుంది. మీకు ఒక క్వశ్చన్ అన్నమాట. మన ఆంధ్రప్రదేశ్లోని 2 గోల్ఫ్ కోర్సులు ఉన్నాయి. 2 గోల్ఫ్ కోర్సులు ఉన్నాయి. ఆ 2 గోల్ఫ్ కోర్సులు ఎక్కడున్నాయి, వాటి పేరేటో కామెంట్ చేయండి. చూద్దాం ఎంతమంది కామెంట్ చేస్తారు, ఎంతమందికి తెలుసు. ఇంకా ఫర్దర్గా మనం చాలా తెలుసుకోవడానికి బోర్డు ఉంది. దేంతో స్టార్ట్ చేద్దాం చెప్పండి. ఏంటంటే కోర్స్ కోసం తెలుసుకుందాం. అంటే కోర్స్ అంటే ఇప్పుడు మన ఎకర్స్ ల్యాండ్లో మొత్తం ఉంటుందని చెప్పాను కదా, గ్రీన్గా బాగా కనిపిస్తుంటుంది, ఆడతాం కదా. ఎక్కడైతే మనం ఆడతామో దాన్ని కోర్స్ అని అంటాము. మళ్ళీ దేంతో అయితే ఆడతామో వాటిని క్లబ్స్ అని అంటాం. క్లబ్స్ ఏంటి, ఒక సెట్లోనే ఉంటాయి అన్నమాట. ఆ క్లబ్స్ కోసం తెలుసుకుందామా, లేదా కోర్స్ కోసం తెలుసుకుందామా, లేదా యాక్సెసరీస్ ఉంటాయి. యాక్సెసరీస్ అంటే మనం ఆడడానికి వెళ్ళి ఆడేస్తా, నాకు ఏం ప్రాబ్లం లేదు, ఏదైనా చేస్తా అని అనుకుంటామా, అలా ఆడడానికి మనకు అవ్వదన్నమాట. ఏవో సమ్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి. ఆ ఎక్విప్మెంట్స్ అన్నీ మనం అది వాడుతూ ఉంటాం అన్నమాట ఆడినప్పుడు. అవి సేఫ్టీ పరంగా ఇంకా బోల్డ్ ఉంటాయి అన్నమాట, చాలా ఎక్విప్మెంట్స్ ఉంటాయి. అలాగే మనం ఈ మూడిట్లో అంటే కోర్స్ కోసమా, క్లబ్స్ కోసమా, లేదా ఎక్విప్మెంట్స్ కోసమా, దేనికోసం స్టార్ట్ చేద్దామా కామెంట్ చేయండి, సరేనా? మీ కామెంట్స్లో ఎవరు మెజారిటీ ఎక్కువ ఏది గెలుస్తుందో దానికోసం అయితే మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ. ఫాలో అవుతూ ఉండండి. మనం చాలా అప్డేట్స్ నేర్చుకుందాం, తెలుసుకుందాం. స్టే ట్యూన్డ్. నేను మీ సాయికడి, సైనింగ్ ఆఫ్. బాయ్.